దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 20వ తేదీ జూలై మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న వాగ్దానము, నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం పూర్తి వచనము ఈ విధంగా ఉంది. ఉత్తర దేశంలో ఉన్న వారులారా, తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మును వ్యాపింపచేసి ఉన్నాను. ఇదే యెహోవా. ఇది వాగ్దానం. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది మనం చూసినప్పుడు, మనము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ 4వ వచనం నుంచి 2వ దూత పరిగెత్తుకుని పోయి యెరూషలేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉన్నది ఈ యవ్వనునికి తెలియచేయమని. ఇప్పుడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. నేను నేర్చుకున్నాం, నేను దాని మధ్య నివాసిని మహిమకు కారణముగా ఉందును. అయితే ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళ తప్పించుకొని రండి. ఎవరికి చెప్పబడుతుంది? బబులోను దేశములో నివాసివగు సియోను, అచ్చటి నుండి తప్పించుకుని పోము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును మించునని. అంటే ఏ విధముగా జాగ్రత్త సుమా అని చెప్పినట్లు తనకు ఘనత తెచ్చుకున్నదలిచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కనుక దేవుడు ఈ రోజున బయటికి రండి అని పిలుస్తున్నాడు. ఈ వాక్యము ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జకర్యా చాప్టర్ 2 verse 6. The Lord says, come away, బయటికి రండి. Flee from Babylon in the land of the north, ఉత్తర దేశంలోని బబులోను ప్రాంతం నుండి. For I have scattered you to the four winds, నేనే కదా మిమ్మల్ని తరిమి వేసి ఉన్నాను 4 పక్కలను. కనుక ఈ జకర్యా గ్రంథము కావచ్చు, ఈ యొక్క హబక్కూకు గ్రంథము కావచ్చు, హగ్గై గ్రంథం కావచ్చు, ఇవన్నీ కూడా ఆఫ్టర్ క్యాప్టివ్, అంటే వారు ఆ యొక్క చెరపట్టబడిన అష్షూరు, ఆ బబులోను కల్దీయుల దేశంలో కాచిన కన్నీటిని బట్టి, అంటే ఆ రోజున ఇశ్రాయేలీయులని యూదా వారిని 2 గోత్రాలు 2 రాజ్యాలు ఉన్నవి, దేవుడు వారిని ఏ విధముగా తరిమివేసి అన్యజనులకు అప్పగించాడో. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ వాక్యమని సాక్ష్యంగా నా జీవితంలో జరిగిందని చెబుతూ ఈ రోజున మన జీవితంలో బయటకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. కారణము, ఈ వాక్యాలు ఎన్ని చోట్ల ఉన్నాయంటే యెషయా గ్రంథము 48:20, బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీయుల దేశము నుండి పారిపోవుడి, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించును అను సంగతి ఉత్సాహధ్వనితో తెలియచేయుడి. భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటించుడి. ఎడారి స్థలములో ఆయన వారిని నడిపించును, వారు దప్పికొనలేదు. రాతి కొండల నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబకజేసెను, ఆయన కొండను చీల్చుగా నీళ్లు ప్రవాహము వలె బయలుదేరు. కనుక ఆ రోజున ఇప్పుడు మీకు వాక్యం చెప్తూ నేను అనుకుంటున్నాను, బహుశా ఐగుప్తు నుండి నిజంగా అందరు ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారా ఏమో, ఎవరైనా కొంతమంది ఆగిపోయారేమో. అదే విధముగా మనము ఎజ్రా గ్రంథంలో చూసినప్పుడు వారిని బయటికి రండి, మనము మందిరం కట్టడానికి వెళ్ళిపోదామన్నప్పుడు ఆ చెరపట్టబడిన బబులోను నుండి అందరూ రాలేదు. అక్కడ ఎవరెవరు వచ్చారో వారి గోత్రాలు, లేవీయులు రాలేదని మళ్ళా వెనక్కి కబురు పంపించి లేవీయులను తీసుకొస్తారు. ఈ రోజున బయటికి రండి అన్నప్పుడు అక్కడక్కడ సెటిల్ అయిపోయి బ్రతకడానికి చూసేవారి కోసం కాదు, కానీ దేవుని పిలుపు అందుకొని బయటికి వచ్చేవారముగా మనం ఉన్నామా లేదా? యు ఆర్ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి లేవాలి. నీవు తిన్నావా, తాగావా, పడుకున్నావా, జీవితం అయిపోయింది అంటే కుదరదు. ఆయన పదే నిన్ను చేయి పట్టుకుని లేవనెత్తువాడని, నిన్ను నడిపించేవాడని, నిన్ను కాపాడువాడు, కునుకుడు నిద్రపోడని. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 8వ వచనం, బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీయుల దేశంలో నుండి బయలువెళ్ళడి, మందలకు ముందు మేకపోతులు నడిచినట్లు ముందు నడువుడి, ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను.
కనుక బబులోనుకు విరోధముగా నేను తీర్పు తీర్చుచున్నాను. కల్దీయుల దేశము దోపుడుమగును కనుక నా ప్రజలారా మీరు రండి. ఏమన్నాడు? సంతోషించుచు ఉత్సహించుచు నిరుపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయచు. ఎందుకు అని చెప్పి వారికి నేను తీర్పు తీరుస్తాను అని చెప్పి ఎండిన ఎడారి అవుతుంది, బీడు భూమి అవుతుంది అని బబులోను దేశమునకు తీర్పు. ఇంకా ఇర్మియా గ్రంథం 51:6 మీరు దాని దోషములో పడి నశింపకుండానట్లు బబిలోను నుండి పారిపోండి, మీ ప్రాణములు రక్షించుకోండి. ఇదిగో యెహోవా ప్రతీకారము చేయు సమయము. ఇదే ఇర్మియా 51:45 బబులోనును బేలును నేను శిక్షించుచున్నాను కనుక వారు ఏ విధముగా నా ప్రజలకు చేశారో వారి ప్రాకారాలు కూరగొడుతున్నాను కనుక మీరు దానిలో నుండి బయలు వెళ్ళండి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములు రక్షించుకొనుడి. కనుక దేవుడు ఈ రోజున నీకు చెప్పుతున్న వాగ్దానం ఏంటంటే, దేవుడు కొంతకాలము నిన్ను నన్ను అన్యజనులకు అమ్మివేయువాడుగా, మన జీవితములు తలక్రిందులు అయిపోయేవిగా చేయడానికి కారణము మనల్ని సరి చేసుకోవడానికి తప్ప నాశనము చేయడానికి కాదు. యెహోవా చేత గద్దింపు నొందిన వాడు మనుష్యుడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ప్రకటన గ్రంథం 18 కూడా మనం చూసినప్పుడు ఇవి వాక్యాలు ఎన్నిసార్లు బయటికి రండి అంటున్నాయంటే, ఇక్కడ ఒక మహాదేవదూత గొప్ప స్వరంతో బబులోను కూలిపోయెను, దయ్యములకు నివాస స్థలము, అపవిత్రాత్మలకు నిప్పుబట్టు, అపవిత్రము అసహ్యమునైనా ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకంతో కూడిన వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయేది. భూరాజులు వ్యభిచారించారు, భూలోకమంది వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరు. కాబట్టి ఏమంటున్నాడు? నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకున్నట్లు, దాని తెగులలో మీకు ఏదియూ సంభవించుకున్నట్లు విడిచిరండి. కనుక ఈ బబులోను పాపములు ఆకాశమునంటుచున్నవి, నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. కనుక ఇక్కడ అది ఇచ్చిన ప్రకారము దానికి తిరిగి ఇవ్వండి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయండి. కాబట్టి అది కలిపిన పాత్రలో దానికి రెండంతలు పెట్టుడి. కాబట్టి ఏమనుకుంటారంటే, చాలాసార్లు ఇటువంటి నేను సర్వదా రాణిగా కూర్చున్నాను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడను అని మనస్సులో అనుకున్నాను. కానీ ఎంత గొప్ప సుఖభోగములు అనుభవించిన ఒక్క దినమునే దేవుడు తెగుళ్లకు, మరణమునకు, దుఃఖమునకు, కరువుకు తీర్పు తీర్చు దేవుడు అగ్ని చేత కాల్చివేయబడే ఈ బబులోను కోసము ఇన్ని వచనాలు నేర్చుకున్న నీవు, బబులోను అంటే ఏంటో తెలుసా? నీవు బంధించబడి ఉన్నావు. బబులోను అంటే ఏంటో తెలుసా? ఈ లోకంలో మహాఘనత చెందింది. బబులోను అంటే ఏంటో తెలుసా? అక్కడ సుఖభోగములు ఉన్న దేశము. ఇంకా బబులోను అంటే బొంబాయిలో ఏ విధంగా ఉందో, దుబాయ్లో ఏ విధముగా ఉందో, లాస్ ఏంజల్స్ లో ఏ విధముగా ఉందో, అల్నాడు సుధమ గొమొర్రా పట్టణములు ఏ విధంగా ఉన్నావో ఆ విధమైన ఈ యొక్క ప్రపంచిక ఆ యొక్క సుఖభోగముల కోసము, మరి మనకి ఐగుప్తు అంటే ఆ ఇనుప కొలిమి అని నేర్చుకున్నాం కదా. అంటే ఇశ్రాయేలీల కోసము రాయబడిన పరిశుద్ధ గ్రంథములోని లేఖనములన్నీ కూడా ఈ జకర్యా ప్రవక్త కావచ్చు, మలాకి కావచ్చు, హబక్కూకు కావచ్చు, జెఫన్యా, హగ్గై కావచ్చు, ఇవన్నీ ఇశ్రాయేలీయులు ఆ యొక్క క్యాప్టివిటీ అంటే వారు చెరపట్టబడిన స్థితిలోంచి వారిని బయటికి నడిపిస్తున్న దేవుడు. అది ఒక్క రోజులో జరిగింది కాదు, ఒక్క క్షణంలో జరిగింది కాదు. కాలమే కొల ప్రమాణము.
ఈ రోజున పంతాలతో పట్టింపులతో దేవుని బిడ్డలము అని చెప్పబడుతున్న మనము మరి ఏ విధముగా నీవు సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రకటిస్తున్న నీవు దాని పాపములో పాలివాడవు కావు అని చెప్పి బయటికి రండి అంటూ దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు అని చెప్తారు కదా. అంటే దేవుని యొద్దకు వస్తున్న నీవు కూడా అందరిలాగా ఎలాగ ఆలోచిస్తావు? అందుకనే యెషయా 52 ఈ మొత్తం భావం చదివితే, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకును, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకును అని చెబుతూ, నిన్ను నేను శుద్ధి చేసుకుని ఉన్నాను కనుక ధూళి దులుపుకొనుము, యెరూషలేమా లేచి కూర్చుందుము, చెరపట్టబడిన సియోను కుమారి నీ మేడకట్లు విప్పివేసుకునుము. ఏమంటున్నాడు తెలుసా? మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, నేనే కదా మిమ్మల్ని అమ్మివేశాను, నేనే మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను. తాత్కాల నివాసము చేయుటకై నా జనులు ఐగుప్తునకు పంపినవాడు దేవుడే కదా, అశ్షూరు నిమిత్తము బాధపరిచినకు పంపించిన వాడు దేవుడే కదా. కనుక బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు కదా, కానీ వారిని బట్టి దినమెల్లా దేవుని నామమే కదా, వీరు దేవుని బిడ్డలు కదా. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నేను నిన్ను విమోచించుచున్నాను. యెషయా 52:7 సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు. అంటే సియోనుకి ఏం చెప్పాలి? నీ దేవుడు ఏలుచున్నాడు, తిరిగి దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. మరి న్యాయాధిపతుల గ్రంథంలో నయోమి విన్నప్పుడు బెత్లెహేమును దేవుడు దర్శించాడు, తన ప్రజలను దేవుడు దర్శించాడు, అక్కడ కరువు తీరిపోయిందని చెప్పినప్పుడు మోయాబు నుండి బయటికి వస్తుంది కదా. ఈరోజు చెరలో పట్టబడిన నీవు బయటికి తిరిగి నీ స్వదేశమునకు నీవు రాగలుగుతున్నావా? చాచిన చేతులతో తప్పిపోయిన కుమారుడు దేవుని నుంచి దూరమైన వాడు దేవుని యొద్దకు తిరిగి రమ్మన్న పిలిపే కదా ఇక్కడ. అంటే ఏమని చెప్పబడుతుంది? దేవుని యొక్క వాక్యము కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు, యెహోవా సియోనును మల్ల రప్పించగా వారు కన్నులారా చూచున్నారు. కనుక ఇప్పుడు చెప్పబడుతుంది, దేవుడు తిరిగి ఇవ్వబోతున్న మహిమ యెరూషలేమునందు పాడై ఉన్న స్థలములారా ఉత్సాహించి ఏకముగా సంగీత గానం చేయుడి. యెహోవా తన జనులను ఆదరించును, యెరూషలేమును విమోచించును. కనుక దేవుడు, తన దేవుడు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చెప్పబడుతుంది, ఎంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో, నీవు నేను ఏ విధముగా వారిలోంచి బయటికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పోవుడి పోవుడి, ఇందాక రండి రండి, పరిగెత్తండి పరిగెత్తండి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి అని చెబుతూ, మిమ్మును మీరు పవిత్రపరచుకోండి, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిని వెళ్ళరు, కానీ నీ దేవుడు నీ ముందర నడుస్తాడు, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగంగా. కనుక దేవుడు ఈ రోజున నిన్ను పిలుస్తున్నాడు. నేను చెప్పాలని నీకు ఆశపడుతుంది ఏంటంటే, దేవుడే చెదరగొట్టువాడు, దేవుడే సమకూర్చువాడు, తూర్పు నుండి అయినా, పడపటి నుండి అయినా, ఉత్తరం నుండి అయినా, దక్షిణం నుండి హెచ్చు కలగదు. ఆయన ఒకని హెచ్చించును, ఒకని తగ్గించును. భూ దిగంత నివాసులారా ఆయన తట్టు కన్నులెత్తి రక్షణ పొందుడి. ఈ రోజున నీకు దేవుడు చెప్తున్న వాగ్దానము, ఇంకా ఎంతకాలము ఆ బంధించబడిన చోటే ఉంటాం, ఇంకా ఎంతకాలము ఆ సుఖభోగమే అనుకుంటున్నాం. అక్కడి నుంచి ఏ విధంగా దిగ్గున ఒక బెత్తమై, తీమై కుమారుడకు బెత్తమై లేచిరా అన్న వెంటనే దిగ్గున లేచి వెళ్ళాడే, తన వస్త్రాలు వదిలిపెట్టి గుడ్డివాడు చూపు పొందాడే. నువ్వు రా అన్న వెంటనే కొండ విడిచిపెట్టి ఆ సమరే స్త్రీ వెళ్ళి ఊరంతా తీసుకొని వచ్చింది. ఈరోజు నీవు ఏది కలిగి ఉన్నావో దేవుని కోసం విడిచిపెట్టు, దేవుని దగ్గరికి రా, దేవుని ముందు సాగిలపడు,
నీ దేవుడు గొప్పవాడు, ఆయన ఏలుచున్నాడు, ఆయన సర్వదా మహారాజు ఉన్నాడు, ఆయన రాజులకు రాజు. కనుక ఈ లోకములో భోగములు, ఈ లోకములో భాగ్యములు, ఈ లోకములో అన్ని రాజ్యములు సమస్తము కూలిపోతున్నాయి. మనం చూడగలుగుతున్నాం. భయంకరమైన భూ యొక్క అవి మనం చూడగలుగుతున్నాం కదా. మరి ఏ విధంగా భూమి బద్దలైపోతుందో చూడగలుగుతున్నాం. ఏ విధంగా ఎర్త్క్వేక్, భూకంపాలు వస్తున్నాయి మనం చూడగలుగుతున్నాం. సునామీలు చూడగలుగుతున్నాం, తెగుళ్ళు చూడగలుగుతున్నాం, యుద్ధాలు చూడగలుగుతున్నాం. నాశనమే ఈ రాజ్యం వెళుతున్న ఈ రోజుల్లో నీవు నేను సమాధానకారకుడిగా ఉండాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు నీకు నాకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యమును, అవును తండ్రి, నీవు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చు దేవుడమని, అయా చెరకు పంపేవాడు నీవే, బయటకు తెచ్చేవాడు నీవే, పెంటకు పొల మీద నుంచి దీన దరిద్రులను పైకి లేవనెత్తేవాడు నీవే అని, మమ్మల్ని విడిపించి విమోచన నాదములతో నింపేవాడు నీవేనని నచుడని యేసునామమును దీవించి ఆశీర్వదించి నీ కృపమైన హస్తానికి సమాధానంతో నింపుతున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడిని దీవించును.